అండ్ ఇవి మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, లైక్ మన ఫోన్లోనే బ్యాంక్ డీటెయిల్ ఇప్పట్లో అందరినీ నోట్ ప్యాడ్ పెట్టేసుకుని దాంట్లో కూడా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకుంటున్నాం, పాస్వర్డ్స్ పెట్టుకుంటాం. మనం లైక్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బ్యాంక్ డీటెయిల్స్ హ్యాక్ కాకుండా జాగ్రత్త అంటే నెంబర్ 1, ఎక్కడ పడితే అక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ రాయకూడదు. అది ఫోన్లో నోట్ ప్యాడ్లో అయినా సరే, లేకపోతే నా మెసేజెస్లో అయినా సరే. చాలామందికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అడిగారు, మా ఫాదర్ అడిగారు అని చెప్పి నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసు అని నేను ఎస్ఎంఎస్లో పంపాను, వాట్సాప్లో పంపానంటే ఐఎమ్ డిగింగ్ మై ఓన్ గ్రేవ్. నెంబర్ 2, బ్యాంక్ పాస్వర్డ్స్ అనేవి మన సాక్స్ లాంటివి. ఎవ్రీ వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి పాస్వర్డ్స్ మార్చుకోవాలి. ఎవ్రీ వన్స్ ఇన్ ఎ మంత్, అట్లీస్ట్ బై మంత్లీ అనుకుందాం, మనం వన్స్ ఇన్ ఎ మంత్ 2 monthsకి ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకొని దాన్ని కొంచెం కాంప్లికేటెడ్గా పెట్టుకొని మీకు అంతగా గుర్తు కావాలనుకుంటే ఇంట్లో ఎక్కడైనా డైరీలో పెట్టుకోండి, అంతే. అంతేగాని దాన్ని ఫోన్లో పెట్టుకొని పాస్వర్డ్లు మార్చకుండా ఆ పాస్వర్డ్లో కూడా నా ఆధార్ నెంబరు, నా ఇంటి నెంబరు, నా ఇంటి పేరు, నా ఫోన్ నెంబరు ఇవే ఉన్నాయనుకోండి, హ్యాక్ చేసేవాడు ఎప్పుడు ర్యాండమ్ ట్రై చేస్తాడు. ఓకే, దీనికి పాసిబుల్ క్లూస్ ఏం దొరుకుతాయని వాడు మన పోలీస్ డిపార్ట్మెంట్ క్లూస్ టీమ్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తాడు. పనిచేస్తూ వాడు ఏం చేస్తాడు, మన క్లూస్ టీమ్ ఎతికినట్టు వాడు ఎతుకుతాడు. ఓకే, నాకు మోస్ట్ హ్యాపెనింగ్ చాయిస్ నా ఫస్ట్ నేమ్ ఉంది, వీడి దగ్గర ఉంటుంది డీటెయిల్స్, సో నా ఫస్ట్ నేమ్ తీసుకుంటాడు. నెక్స్ట్ పాసిబిలిటీ వీడి ఇయర్ ఆఫ్ బర్త్ చూస్తాడు, ఫోన్ నెంబర్స్లో లాస్ట్ 4 digits చూస్తాడు. మనమే క్లూ ఇస్తున్నాం. అసలు మన పేరుకి మన పాస్వర్డ్కి సంబంధం లేకుండా పెట్టుకోవాలి. ఎవ్రీ 2 months ఒకసారి మార్చాలి. అవసరం అనుకుంటే యూజర్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. బ్యాంకుకి రిక్వెస్ట్ చేసి యూజర్ నేమ్ కూడా మీరు మీ పేరుతో కాకుండా ఇంకేదైనా వేరే పెట్టుకోవచ్చు. వాటిని కూడా నవ్ అండ్ దెన్ యూ కెన్ చేంజ్. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం మన సేఫ్టీ మనమే తీసుకున్నట్టు ఉంటుంది. బ్యాంక్స్ కూడా ఈ హెడేక్ ఉండదు. పాస్వర్డ్లు పోయినాయి ఎక్కడ పడితే అక్కడ చెప్పడము, షేర్ చేసేసేయడము. మేము ఐటీ కంపెనీస్లో కూడా అక్కడ మ్యాండేట్ ఉంటుంది. ఎవ్రీ 3 months 2 monthsకి మీరు మార్చినా మార్చకపోయినా పాస్వర్డ్ చేంజ్ చేయమని ఆప్షన్ వస్తుంది. నేను మార్చలేదు అనుకోండి, ఇగ్నోర్ చేశాను అనుకోండి, ఎగ్జాక్ట్ 2 months తర్వాత సిస్టమ్ లాక్ అయిపోతుంది. ఓకే, అది నేను అన్లాక్ చేయాలంటే పాస్వర్డ్ని బ్యాంక్ నేను సిస్టమ్ చెప్తున్నా కంపెనీలో. ఓకే, నేనేం చేయాలంటే నా నెత్తి మీద ఎవడైతే మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ ఉంటాడో వాడికి వేరే వాళ్ళ ద్వారా మెయిల్ పెట్టించి అయ్యా ఇది జరిగిందని ఒక ఫోన్ కాల్ చేసి మళ్ళీ వాళ్ళ నుంచి ఐటీ డిపార్ట్మెంట్కి పెట్టి ఒక వారం రోజుల ప్రొసీజర్, పెద్ద ప్రొసీజర్. సో కంపెనీలోనే అంత ప్రాసెస్ ఉన్నప్పుడు మన పర్సనల్ లైఫ్ అంత తీసుకోవాలి. సో 2 నెలలకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ రాయకుండా ఉండాలి. మేజర్గా పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు దయచేసి మీ బ్యాంక్ విషయాలు డిస్క్లోజ్ చేయొద్దండి. నా ఖాతాలోకి ఇంత పడినాయి, నా ఖాతాలోకి ఇవి వచ్చినాయి, అవి తగ్గించేస్తే మేడం. ఓకే.